అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం వృశ్చిక రాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. వృశ్చిక రాశి వారికి ఫిబ్రవరి 24 అనగా మంగళవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే వృశ్చిక రాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఏమంటే ఉండరు కదా, అంటే ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపోవడము, నాగదోషము, సంతానం లేకపోవడము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం లేకలు లేపడము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం అండి. మన గురువు గారి పేరు వచ్చి శివశక్తి రాజు గారు. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9764639967. చాలా నమ్మకమైన గురువు గారు. మన గురువు గారు స్త్రీ పురుష వశీకరం చేత చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. ఈ గురువుగారి ద్వారా చాలామంది లబ్ధి పొందారండి. మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురువుగారి ద్వారానే పరిష్కరించుకున్నాము. 100% గంటలో పరిష్కారం చూపిస్తారు. దూర ప్రాంతంలో వారు కూడా ఫోన్ కాల్ ద్వారా ప్రతి ఒక్క సమస్యకి ఖచ్చితమైన పరిష్కారం చెప్తారండి. మన గురువు గారు స్త్రీ పురుష వశీకరణము తాంత్రిక విద్య ద్వారా చేస్తారు. సమస్య మీద పరిష్కారం మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్క సమస్యకి వితిన్ డేస్లో పరిష్కారం చెప్తారండి. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారికి రేపటి దిన ఫలితాల ప్రకారము మీ జీవితంలో ఒక స్త్రీ ప్రవేశించబోతున్నారండి. ఆమె మీకైతే ముఖ్యంగా యాదృచ్ఛికంగా అయితే కానే కాదు. ఆమె లేకపోతే రేపటి మీరు ఎక్కడ ఉండేవాళ్ళు కూడా తెలుసుకుంటారు. మరి ఆ స్త్రీ మీ మీద అంతే ముగింపు అయితే కాదండి, లేక మరొక పరోక్షంగా అయితే పరీక్షగా అయితే అవుతుంది చెప్పుకోవచ్చు. మీరైతే చివరి వరకు తినాల్సిందే. మరి మీ జీవిత రహస్యం కూడా బయటపడబోతుంది. కాబట్టి ఇది విధి రాసినట్టు మలుపు అనుకోండి. ఆ స్త్రీ వల్ల మీకు ఏ విధమైనటువంటి మార్పులు వస్తున్నాయో పూర్తిగా వీడియోలో అయితే ఖచ్చితంగా తెలుసుకోండి. వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుందండి. రేపటి రోజు మిమ్మల్ని మానసికంగా ఒత్తిడి కలిగించడం ఎంతైనా మీకు ఎప్పుడు కూడా కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా జ్యోతిష్ శాస్త్రం ప్రకారము ఎంతో పరిజ్ఞానము ఎంతో శోధించి మరి మీ జీవితంలో ఒక కీలకమైనటువంటి మలుపులు తీసుకురావడానికి రేపటి రోజునైతే మీ జీవితం పూర్తిగా మార్చగలిగేటువంటి కొన్ని నియమాలు కూడా ఉన్నాయండి. రేపటి రోజున ఖచ్చితంగా కూడా ఈ రాశి వారు కొన్ని జాగ్రత్తలు అయితే పాటించి తీరాలి. ముఖ్యంగా ఈ రాశి వారి జీవితం ఎందుకంత భారంగా మారిందో మీరు ఎప్పుడైనా గమనించారండి? మీరు సహజంగానే సహనశీలు. ఎంత బాధ వచ్చినా బయటకు చూపించరు. ఎంత అన్యాయం జరిగినా కూడా లోపలే దాచుకుంటారు. ఇటువంటి కాలంలో కూడా మీ యొక్క జీవితంలో ఎన్నో మార్పులు, ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో కష్టాలు ఎన్నో జరిగాయి. అయినా కూడా మీరు ఎప్పుడు కూడా ఎదుటి వారిని మోసం చేయలేదు. కానీ మీరు నమ్మిన వారే, ఆశ పెట్టుకున్న వారే మిమ్మల్ని ఎంతో కూడా మోసం చేశారు. అయితే మీకు నీతి నిజాయితీగా ఉంటారు, కానీ అనుకున్న వాళ్ళే మీ జీవితాన్ని అన్ని రకాలుగా కూడా నష్టపడ్డానికి చూస్తూ ఉన్నారండి. నిజాయితీకి విలువ లేదు అండి ఈ రోజుల్లో. ఎందుకంటే మీ మౌనవాన్ని ఎవరు కూడా అంగీకరించలేరు. ముఖ్యంగా దీనివల్ల మీ మనసులో చాలా ప్రశ్నలు కూడా ఉన్నాయండి. నేను ఎంత మంచిగా ఉన్నా కూడా నా తప్పైనా నేను నమ్మటం కూడా అని మీరు అన్ని రకాలు కూడా అనుకున్న రోజు కూడా లేదనమాట. ఇక ముఖ్యంగా ఈ రాశి వారికి రేపటి రోజున అన్ని రకాలకు కూడా అనుకూలంగా ఉండదని చెప్పుకోవచ్చు. రేపటి రోజున మీ కర్మ ఫలితం అయితే మిమ్మల్ని అయితే పట్టి పీడిస్తుందండి. కొంచెం ఆలస్యమైనా కూడా మీ కర్మ ఫలితం మీరైతే ఖచ్చితంగా అనుభవించి తీరాల్సిందే. కానీ రేపటి రోజున గత సంవత్సరాల్లో మీరు చేసినటువంటి కొన్ని మంచి పనులు, చేసినటువంటి త్యాగాలు, భరించినటువంటి బాధలు ఇవన్నీ కూడా మీ యొక్క ఖాతాలోకి చేయాలని మీరు గమనించాలి. ఎప్పుడైనా గమనిస్తున్నారండి? ఎప్పుడు మాకు సమస్యలే ఉన్నాయి, ఎప్పుడు మాకు నష్టాలే ఉన్నాయి, మేము బాగుపడేది ఎప్పుడని మీరు అనుకుంటూనే ఉన్నారు. కానీ భగవంతుడు మాత్రము ఎప్పుడు కూడా మీపై ఒక కన్ను వేసి ఉంచాలని మాత్రం మీరు తెలుసుకోకపోతున్నారు. మీరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు కూడా మీ వైపు చూస్తూనే ఉన్నారండి భగవంతుడు. ముఖ్యంగా మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు, ఇప్పుడు మీరు ఎన్నో బాధపడ్డారు, తప్పు చేస్తానేమో అని కూడా అనుకుంటున్నారు. కానీ గతంలో కానీ అదే నిర్ణయాలు మీకు రక్షణగా మారబోతున్నాయి. మీరు తప్పకుండా అయితే నమ్మే తీరాలండి. ఎందుకంటే ముఖ్యంగా మీ జీవితంలోకి రానున్న రోజుల్లో అనేక రకాలైన మార్పులు అయితే జరగబోతున్నాయి. మీ జీవిత దిశే మారిపోతుందండి. ముఖ్యంగా ఉద్యోగ రంగంకు సంబంధించిన వారు కావచ్చు, ఒక పెళ్లి సంబంధానికి సంబంధించిన కావచ్చు, లేదా ఒక వ్యక్తి మీ జీవితంలోకి వచ్చారా వద్దా అనే నిర్ణయానికి సంబంధించి ఎప్పటికైనా సరే మీ యొక్క అంతరాత్మ మీకు చెప్తూనే ఉంటుందండి. మీరు కానీ వెనక్కి పెడుతూనే ఉన్నారు. కానీ రేపు ఖచ్చితంగా మీరు భరించాల్సిన అవసరం అయితే లేదు. కానీ ఎదురయ్యేటువంటి మానసిక సంఘర్షణలు ఈ సమయంలో పూర్తిగా అన్నీ పోతాయని చెప్పుకోవచ్చు. మీ మనసులో ఉన్నటువంటి కొన్ని వివిధ రకాలైన ఆలోచనలు అన్నీ కూడా రేపటి రోజున తప్పుతుంటాయండి. మీ మనసుకి మారుపేరు నిలబడబోతున్నారు. మీరు రేపటి రోజున గడిచిన సమయం అయితే వచ్చేసిందండి. రేపటి రోజున మీరు ఇలా మారాలన్నది కూడా మీరైతే తెలుసుకోలేకపోతున్నారు. మీరైతే పూర్తిగా మారబోతున్నారు. ఎందుకంటే మీ ఆలోచనలు మీకు గతంలో భారమయ్యాయి.
ఎవరితో మాట్లాడినా వాళ్ళ మాటలు మీకు అర్థం కాలేదు. ప్రతి ఒక్కరు మిమ్మల్ని అవసరానికి ఉపయోగించుకున్నటువంటి సందర్భాలే ఎన్నో ఉన్నాయి. కానీ రేపటి రోజున మాత్రం మీకు జరగబోయేటువంటి మీ జీవితంలో మలుపులు ఈ రాశి వారికి మరొక జన్మ లాంటివి అని చెప్పుకోవాలి. మీరైతే గమనించాలి కూడా. అయితే రేపటి రోజు మీరు ఈ జీవితంలోకి ఒక స్త్రీ యొక్క వల్ల జరగబోయేటువంటి ఆమె యొక్క నిర్ణయాల దశలోకి మీ జీవితంలో రాబోతుందని తెలుసుకోండి. ఆమె తీసుకున్నటువంటి నిర్ణయాలు మీ జీవితంపై నేరుగా ప్రభావితం చేస్తున్న అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఆ స్త్రీ మీకు కొత్తగా పరిచయమైన వారా లేదా పాతగా ఉన్నవారా అంటే కొత్తగా పరిచయమైన వారైతే కాదండి. రేపటి రోజున అయితే ఆల్రెడీ మీ జీవితంలో ఉన్నవారే. ఇద్దరి జీవితాలు కూడా ఒక మార్పు దిశగా మొదలవబోతుంది. ముఖ్యంగా రేపటి రోజున నిజమైన ప్రేమ బయటపడబోతుందండి. ఖచ్చితంగా కూడా రేపటి రోజు మీరు జీవితం అయితే అంకితం కాబోతున్నారు. ఇక ఈ రాశుల వారు ఎక్కువగానే బాధపడుతున్నారు కూడా. కానీ మీకు ఎవరు నిజంగా మిమ్మల్ని ప్రేమించేవారు, ఎవరు ద్వేషించేవారు రేపటి రోజు మీరైతే ఖచ్చితంగా తెలుసుకుంటారండి. రేపటి రోజున ఒక స్త్రీ మీ అవసరంగా ఉపయోగించుకుంటున్నారు. ఆ ఆలోచన కూడా మీకు అనేక రకాల కూడా ఇబ్బంది పెట్టబోతున్నాయి. మీ అవసరాన్ని తీర్చడానికి మాత్రమే మీ జీవితంలో కొత్త మలుపు అయితే ఖచ్చితంగా తీసుకోవడానికి అయితే ఆ స్త్రీ రాబోతున్నారండి. మరి ఇక్కడ అవసరమైనటువంటి విషయం ఏంటంటే కనుక రేపటి రోజున కొందరు ఎవరిని కోల్పోయారో అర్థం కాదు. మరి మన జీవితంలోనే ఈ రాశిలో ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. మీరు ప్రేమించడం తప్పులేదు, కానీ ఆ తప్పు చేసింది ఎదుటివారు కొత్త సంబంధాలు కూడా ప్రారంభమయ్యే సూచనలు అయితే ఉన్నాయి. కనుక వారు ఎవరైతే మిమ్మల్ని మోసం చేస్తారో వాళ్ళని గుర్తుపెట్టుకోవడమే మీరు నిజమైనటువంటి సమయం. మీ జీవితంలో ఒక స్థిరత్వం ఇవ్వగలదు, కానీ అది మీ యొక్క అవగాహనపై ఆధారపడడానికైతే కాదండి. వివాహ జీవితంపై కూడా ఒక గొప్ప నిర్ణయాలు రాబోతున్నాయి. మరి ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే కనుక రేపటి రోజు మీకు కలిగేటువంటి అవకాశాలు కానీ రాబోయేటువంటి మార్గాలు కానీ ఈ యొక్క స్త్రీ ద్వారా ఒక నూతనమైనటువంటి అవకాశాలు అయితే మీకు దక్కబోతున్నాయి. చాలాసార్లు అనుకున్నారు, ఇలా ఎప్పటి వరకు ఈ బంధం ఇలాగే కొనసాగుతుందా, ఇక నా జీవితంలోకి ఎవరైనా రారా, ఇక నా జీవితం మార్పు జరగదని కూడా మీరు ఎప్పుడు కూడా అనుకుంటూనే ఉంటారు. కానీ భగవంతుడు మీకు ఒక మంచి అవకాశాన్ని తీసుకురాబోతున్నారండి. ఎందుకంటే మాటలు కొంచెం కఠినంగా ఉన్నా అవే నిజంగా నిలబడిపోతున్నాయి. నిజం బయటపడితేనే సంబంధాలు నిజంగా బలపడతాయి. అదేవిధంగా రేపటి ఇక్కడ మీ జీవితంలో ఒక స్త్రీ పాత్ర ఎంతైనా కీలకమైనటువంటి నిర్ణయంగా నిలబడబోతుంది. ఎందుకంటే కొంతమంది సంభాషణ తర్వాత వివాహ జీవితంలో కానీ కొత్తగా మొదలైనటువంటి మిమ్మల్ని మోసం చేసినటువంటి అనిపిస్తుంది. కానీ ఆ స్త్రీ పరిచయము ఈ స్త్రీ యొక్క మాట మీకు ఆర్థిక పరిస్థితి నిలదొక్కుతుంది. మీకు రావాల్సిన డబ్బు విషయంలో ఇప్పటివరకు ఒత్తిడిలో ఉన్నటువంటి డబ్బు విషయంలో మీకు ఒక గొప్ప అవకాశము, గొప్ప నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం అయితే దక్కబోతుంది. మరి ఆ స్త్రీ పెట్టిన అంటే నమ్మకం మీకు ఒక గొప్ప నమ్మకంగా ఉండబోతుందండి. ఆ స్త్రీ ద్వారా మీకు డబ్బు సాయం అందుతుంది. ఆవిడ మీ యొక్క జీవితంలో గొప్ప మలుపు తీసుకురావడానికి అయితే మీ జీవితాన్ని ఒక గొప్ప స్థాయి తీసుకురావడానికి కానీ ఆ స్త్రీ అయితే ఎంతైనా కారణం కాబోతున్నారు. ఇక రేపట్లో మీరు కొత్త పెట్టుబడులు చాలా జాగ్రత్తగా పెట్టాలి. భావోద్వేగాలపై ఆధారపడకూడదు. డబ్బుకు సంబంధించినటువంటి నిర్ణయాలు మీరు చాలా జాగ్రత్తగా తీసుకుంటేనే మరింత ఉత్తమం. కాబట్టి మీరు ఒక స్థిరమైన ఆదాయము మీ జీవితంలోకి ఈ స్త్రీ ద్వారా ప్రవేశిస్తుంది. ఆమె యొక్క నమ్మకం మీపై నెమ్మదిగా పెరుగుతుంది. కానీ ఉద్యోగ రంగంలో ఉన్నవారి, వ్యాపార రంగంలో ఉన్నవారి గౌరవాన్ని తిరిగి తీసుకొచ్చినటువంటి సమయాలు కూడా నిలబడబోతున్నాయండి. మరి ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి ఎవరైతే ఈ రాశి వారు ఉన్నారో ఇప్పటిదాకా అవమానాలు ఎదురయ్యాయని, కృషికి తగ్గట్టు గుర్తింపు అయితే రాలేదని చెప్పి మీరు ప్రజెంట్ ఈ పరిస్థితి ఎక్కువ కాలం ఉండదు మీ అని తెలుసుకుంటున్నారు. కానీ మీ యొక్క జీవితంలోనే ఒక్కసారిగా ఒక మంచి అవకాశం అయితే రాబోతుందండి. ఇది ఒక గొప్ప మార్పునే మీకు అర్థం చేసుకోవాలి. మరి ఈ స్త్రీ ద్వారా మీకు వచ్చిన అవకాశాలన్నీ కూడా కీలక పాత్ర పోషించడానికి ఎంతైనా ఉందండి. కానీ లోపల మాత్రం చెప్పని మాటలు, చెప్పుకోలేని బాధలు మీకు చాలా ఉన్నాయి. మీరు కుటుంబం కోసం ఎన్నో త్యాగాలు చేశారు. మీ కోరికలను చంపుకొని పక్కన పెట్టారు. మీ ఆనందం కోసం కాకుండా కుటుంబ సంతోషం కోసం మీరు చాలా కృషి చేశారు. కానీ అలాంటివన్నీ కూడా రేపటి మీకు ఖచ్చితంగా కూడా గొప్ప మార్పు రావడానికి కూడా మంచి అనుకూలమైనటువంటి అవకాశాలు కూడా ఉన్నాయండి. మీకున్నటువంటి దరిద్రాలు మొత్తం కూడా తొలగిపోయి మీ లైఫ్లో కొత్త మార్పులు అయితే రాబోతుంది. మీకు ఒక కొత్త పరిచయాలు మీ జీవితంలోకి రాబోతున్నాయి. ఆమె మాటలు లేదా ఆమె చర్య మీకు శత్రువుని చూపించిన ఎవరైతే మీ శత్రువులు ఉన్నారో వారు కూడా మీకు శత్రువులు తొలగిపోతారు. మరి గత జన్మలో చేసినటువంటి కొన్ని కర్మలు ముగిసే చక్రంతో ఇప్పుడు తిరగబోతుందండి. రేపటి రోజున మీరు ఎప్పుడో అంటే కొద్దిగా మంచి అనుకూలంగా నిలబడేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. కాబట్టి ఈ స్త్రీ పరిచయం మీ జీవితానికి ఒక కీలకమైనటువంటి మార్పులు అయితే తీసుకురాబోతుందని చెప్పొచ్చు. ఎన్నో బాధలు పడినటువంటి వారికి, మరి ఉద్యోగ రంగంలో కానీ కుటుంబ రంగాల్లో కానీ ఎన్నో మానసిక ఒత్తిడి పడిన వారికి రేపటి రోజున ఒక స్థిరత్వం అయితే లభించబోతుంది. మరి ఇది ఒక హెచ్చరిక అయితే కాదండి, భయం చూపించినటువంటి మాట కూడా కానే కాదు. ఇది తుది సత్యాన్ని అయితే మీరు నెరవేర్చుకోబోతున్నారు. ఆ స్త్రీ యొక్క జీవితంలో మీ కీలకమైన మార్పులు అయితే తీసుకురాబోతుంది. రేపటి రోజున ఖచ్చితంగా కూడా ఆ స్త్రీ మీ జీవితంలో రావటము, మీ జీవితంలో రకరకాల మార్పులు రావటము ఖచ్చితంగా జరుగుతుందండి. రేపటి రోజున మీకు దుర్గాదేవి యొక్క ఆరాధన అన్ని రకాలు కూడా మేలు చేస్తుందండి. మరి తెలుసుకుందాకండి రాశి వర్గ జాతక ఫలితాలను తిరిగి రేపటి మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.